తిరుపతి జిల్లా రేణుగుంట పరిధిలోని తారకరామనగర్లో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు భారీ స్థాయిలో కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాదాపు 250 మంది పోలీసులతో గ్రామంలోని ఇంటింటా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వివరాల నమోదును, రికార్డు లేని 169 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఆపరేషన్లో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తనిఖీలలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తారకరామనగర్లో దాదాపు 20,000 గృహ సముదాయం ఉండగా వేలాది మంది నివసిస్తున్నారని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రజలు సానుకూలంగా స్వీకరించాలని సూచించారు. సమాజంలో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం పోలీసులు లక్ష్యమన్నారు. గతంలో ఈ ప్రాంతంలో నేరాలు ఎక్కువగా జరిగేవని, అందుకే అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకుంటూ నేరాలకు పాల్పడిన వ్యక్తుల వల్ల చెడ్డ పేరు వచ్చిందని, ప్రస్తుతం ప్రజల సహకారంతో పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, అద్దెకు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించారు. ఎవరైనా నేరాలకు పాల్పడే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా పాత నేర చరిత్ర ఉన్నవారైనా వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే నేరాలను పూర్తిగా నియంత్రించగలమని, భద్రత కోసం ఇలాంటి కోఆర్డినేట్ సెర్చ్లు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ భారీ ఆపరేషన్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట ప్రాంతంలో తారకరామారావు నగర్లో దాదాపు 20,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉండేది. ఒకప్పుడు బాగా ఎక్కువ మంది ఈ ప్రాంతం నుండి, వివిధ ప్రాంతాల నుండి నివాసం ఉండడం, అనాథరైజ్డ్గా అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఇక్కడ తలదాచుకునే హిస్టరీ ఉంది. ఈ మధ్యలో ఇది అంతా కూడా తగ్గినా కానీ కొంతమంది ఈ ప్రాంతం నుండి ఎక్కువగా ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉండే వ్యక్తులు ఉన్నారు. అఫెండర్స్ నివాసం ఉంటున్నారు. వీరందరిపై పూర్తిగా నిఘా ఉంచడం జరిగింది. అయితే ఈరోజు దాదాపు 300 మంది పోలీస్ ఆఫీసర్స్, ఎక్సైజ్, రెవెన్యూ, ఆర్టీఏ మరియు ఈగల్, గాంజాకి వ్యతిరేకంగా పనిచేసే ఈగల్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఒక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి వారి యొక్క సురక్షిత భావన కోసం, భద్రత కోసం ఈ ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్తూ, ఇక్కడ కేవలం 1-2% మంది వ్యక్తులు చేసే అసాంఘిక కార్యకలాపాల వలన ఈ ప్రాంతానికి చెడ్డ పేరు రాకుండా అందరూ సహకరించాలని, ఎవరు క్రైమ్ చేసినా లేదా గాంజాయి లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 112, 1973 డైరెక్ట్గా పోలీస్ వారికి చెప్తే వారి ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కొన్ని అనాథరైజ్డ్ వెహికల్స్ వాటిని కూడా సీజ్ చేసి వాటిని ఆర్టీఏ ద్వారా పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రీవియస్ క్రైమ్ పర్సన్స్ కూడా పూర్తిగా వెరిఫై చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా మీడియా మరియు ప్రజలకి ఒకటే నేను కోరుకుంటున్నా, మనం అందరం కలిసి తిరుపతిలో ఈ క్రైమ్ ఫ్రీ ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా యువత గంజాయికి లోను కాకుండా ముందే ఆ ప్రాంతంలో వారి ప్రజలు 112 కానీ లేదా 1973కి కాల్ చేస్తే వారి ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతూ తగిన చర్య తీసుకుంటూ, అదేవిధంగా మిగతా క్రైమ్ వ్యక్తులను కూడా వారిని పూర్తిగా వాచ్ పెట్టడం, తగిన చర్య తీసుకోవడం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రాంతంగా, ఒక మంచి పేరు వచ్చే ప్రాంతంగా అందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.